Good afternoon, dear children. Good afternoon, sir. మనం ఈ రోజు లైబ్రరీ బుక్ రీడింగ్ చేద్దాము. ఇందులో మనం ఈ రోజు తీసుకుంటున్న పుస్తకం పేరు చూడండి. దీని పేరు చూస్తున్నారా? అందరూ ఇక్కడ కనిపిస్తుంది అందరికి? ఏం పేరు ఈ పుస్తకం పేరు? ఏం దీని పేరు? ఇప్పుడు నీ పని చూద్దాం ఏముందో. కప్ప చూస్తున్నారు అందరూ? ఇందులో ఈ బొమ్మలో ఎవరు ఉన్నారు? కప్ప చేతిలో కందిరీగ, అవునా? కప్ప చేతిలో కందిరీగ. కప్ప ఏమని చూడండి. కప్ప ఇప్పుడు నీ పని అయిపోయింది. కందిరీగ నీవు కూడా మిగలవు. కప్ప అది ఎలా? కందిరీగ మన వెనుక చూడు. అప్పుడు ఏముంది వెనుక చూసేసరికి? పాము వచ్చి అంటుంది. పాము ఇప్పుడు నీ పని అయిపోయింది. కప్ప నీవు కూడా మిగలవు. పాము అది ఎలా? కప్ప మన వెనుక చూడు. ఏముంది మరి వెనుక చూసేసరికి? ముంగీస వచ్చి ఏమన్నప్పుడు ఇప్పుడు నీ పని అయిపోయింది. పాము నీవు కూడా మిగలవు. ముంగీస అది ఎలా? పాము అక్కడ పైకి చూడు. ఏమని చూసరికి? పై చూసరికి గద్ద కాలు కనిపిస్తుంది, అవునా? గ్రద్ద ఇప్పుడు నీ పని అయిపోయింది. అప్పుడు ఏమైంది మరి? ఎవరెవరు? కప్ప చేతిలో కందిరీగ. కప్ప పాముకు చుట్టబడి ఉంది. పామును ముంగీస పట్టుకుంది. ముంగీసను గ్రద్ద పట్టుకుంది, అవునా? అప్పుడు కందిరీగ కప్పతో ఇలా అన్నది, నన్ను విడిచిపెట్టు. నేను అందరినీ రక్షించగలను. కప్ప కందిరీగను వదిలిపెట్టింది. కప్ప ఏం చేసింది? కందిరీగను కందిరీగ గ్రద్ద కంఠం మీద బలంగా తన కొండితో కుట్టింది. ఏమైతే అప్పుడు? గ్రద్ద నుండి ముంగిస నుండి పాము, పాము నుండి కప్ప జారుకున్నది. అందరూ కందిరీగకు ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్ యూ మై డియర్ బీ హనీబీ, థ్యాంక్ యూ అని. ఓకే, ఇది స్టోరీ బాగుందా పిల్లలు? అయితే ఈ స్టోరీ వల్ల ఏం తెలుసుకున్నాం మనము? ఏం అర్థమైంది ఈ స్టోరీ వల్ల మీకు?
ఒకరికి మించి ఒకరు ఉంటారు. ఒకరిని కొట్టేవాడు కొట్టే ఇంకొకరిని కొట్టేవాడు ఇంకోటి. కానీ ఇప్పుడు కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి? దేన్నైనా ధైర్యంగా ఉపాయంతో తప్పించుకోవాలి. ఇప్పుడు కందిరిగానే చనిపోయినా అయిపోయింది నా పని అనుకుంటే చనిపోయింది. కాబట్టి ఏ పనినైనా ఎంతటి అపాయమైన ఎలా తప్పించుకోవాలి? మనం ఉపాయంతో తప్పించుకోవాలి. ప్లాన్. యూ షుడ్ హ్యావ్ ప్లాన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఎనీ హార్డ్ సిచ్యువేషన్. ఎలాంటి కష్ట పరిస్థితులైనా ఎలా తప్పించుకోవచ్చు? ఉపాయంతో. ప్లాన్ విత్ ద ఐడియా. ఆ సిచ్యువేషన్ లో తక్కువ ఒక ఐడియా రావాలి. దీని నుండి మనం నేర్చుకోవచ్చు. అర్థమైందా? చదువుతారు ఇప్పుడు అర్థమేమో?
stop there. There is a two apostrophe there. Full stop there na. So stop. Kappa. ఇప్పుడు నీ పని అయిపోయింది కందిరీగా నీవు కూడా మిగలవు కప్ప అది ఎలా కందిరీగా మన వెనుక చూడు పాము ఇప్పుడు నీ పని అయిపోయింది కప్ప నీవు కూడా మిగలవు పాము అది ఎలా కప్ప మన వెనుక చూడు ముంగిసా ఇప్పుడు నీ పని అయిపోయింది పాము నీవు కూడా మిగలవు ముంగిసా అది ఎలా పాము అక్కడ పైకి చూడు గ్రద్ద ఇప్పుడు నీ పని అయిపోయింది కందిరీగా కప్పతో ఇలా అన్నది నన్ను విడిచిపెట్టు నేను అందరినీ రక్షించగలను కప్ప కందిరీగను వదిలిపెట్టింది కందిరీగా గ్రద్ద కంఠం మీద బలంగా తన కొండితో పుట్టింది గద్ద నుండి ముంగిస నుండి పాము పాము నుండి కప్ప జారుకున్నది అందరూ కందిరీగకు ధన్యవాదాలు తెలిపారు. ఓకే అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రోల్ ప్లే చేద్దాం. రోల్ ప్లే అంటే మనము పాత్రలు ఒకరు కందరీగా ఒకరు పాము ఒకరు ముంగీస నెక్స్ట్ ఏంటి ఒకరు యాక్టింగ్ చేద్దాము. చేస్తారా? ఫస్ట్ ఎవరు వీళ్ళు ఉన్నది పాత్ర కందరీగా ఉంటారు. నువ్వు కందరీగా ఎవరు? అవంతిగా కందరీగా. ఓకే కందరీగా ఎవరు పట్టుకుంటారు? కప్ప ఎవరు? రిటర్న్ ఫస్ట్ కందరీగా రండి. కందరీగా వచ్చింది. కందరీగా ఎవరు పట్టుకుంటారు? ఏముంది స్టోరీలా ఏమైనా ఫస్ట్ అప్ప ఏమంటది? ఫస్ట్ ఎవరు అంటారు? ఏమంటది చెప్పు. ఏమంటది? నీ పని చూడండి తీసి పుస్తకం ఏముందా ఫస్ట్ చూడండి. ఇప్పుడు నీ పని అయిపోయింది. అప్పుడు కందరీ ఏమంటది? నీవు కూడా మిగిలవు. నేను నోటికి అయిపోతుంది. ఇక ఇల్లు ఉన్నట్టు అయిపోతుంది అవసరం లేదు. మామూలుగా అయిపోయినా సరే. ఇప్పుడు కాకపోతే నువ్వు కందరీ పడుకో చూడండి నిలబడి ఉన్నాడు. కప్ప కందరీ పడుకో. అప్పుడు కప్ప ఏమంటది? నీ పని ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? పాము ఎవరు? ఉండండి ఎవరు? పాము ఎవరు? చోరు పట్టుకోవాలి. నువ్వు ఆమె పట్టుకో. నువ్వు ఆమె పట్టుకోమ్మా. పట్టుకో మంచి పట్టుకో. పట్టుకోవాలి పట్టుకో. ఇప్పుడేమంటావు? నీ పని
పాము పని అయిపోయింది నిన్ను కూడా మిగలవు నువ్వేమంటావు ఇప్పుడు? అది ఎలా అది ఎలా అంటే ఎవరు వస్తారు వెనుక చూడ చెప్పవా వెనుకకి చూడు ఎవరు వస్తారు నెక్స్ట్ ముంగీసా నెక్స్ట్ వచ్చేది ఎవరు ముంగిసా ముందుగా చెవు పెట్టుకుంది పాము కదా ముంగీస ఏమంటది ఇప్పుడు పని అయిపోయింది నీవు కూడా మిగలవు అది ఎలా మన పైన చూడు వెరీ గుడ్ ఇప్పుడు ఎవరు వస్తారు పైకి పైకి ఎక్కు. పైకి ఎక్కు. పైకి ఎక్కమ్మా. దర్శనం ఫస్ట్ పైకి ఎక్కు. ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు నీ పని అయిపోయింది చెప్పు ఇప్పుడు కందిరికి ఏమంటది నీవు కూడా మిగలవు కాదు నువ్వు నన్ను విడిచిపెట్టు నువ్వు నన్ను విడిచిపెట్టు నేను మీ అందరిని నేను మీ అందరినీ రక్షించగలను కప్ప ఏం చేస్తుంది ఇప్పుడు విడిచిపెట్టలేదు కప్ప కప్ప పట్టుకోలేదు మరి కందిరిగాను విడిచిపెట్టేసి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి పైకి ఎక్కువ గద్దె అప్పుడు ఏమైంది ఒక లోన్ వదిలేసారు చేయండి మీరు అందరు ఏం చేయాలి ఇప్పుడు ఎవరికి చెప్పాలి థ్యాంక్స్ చెప్పండి ఏమని చెప్పాలి ధన్యవాదాలు చెప్పండి చెప్పండి ఓకే దిస్ ఈజ్ ద స్టోరీ ఇందులో కందిరీక కప్ప పాము ముంగీస మోత. ఇది రేపు మళ్ళొకసారి రోజులే పర్ఫెక్ట్ ఒక చేతులు అర్థమైందా అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది ఎంతటి అపాయం వచ్చినా ఎంత కష్టం వచ్చినా భయపడక బెదిరిపోక ఉపాయంతో ఆలోచించి ఆ ఆపద నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి అర్థమైందా ఓకే డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ